లక్ష్మీనారాయణ గారు, మీరు 2019కి ముందు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుదాం అనుకున్నారు, కానీ ఆగిపోయారు. చేరి ఉంటే మంత్రి అయి ఉండేవాళ్ళు. 2024కి ముందు మీరు బీజేపీలో ఉన్నా కానివ్వండి, లేకపోతే జనసేనలో చేరినా కానీ, అప్పుడు కూడా మీరు చేరతారు అన్న టాక్ కూడా వచ్చింది. జనసేనలో చేరతారని టాక్ వచ్చింది. ఉన్నప్పటికీ మీరు మంత్రి అయి ఉండేవాళ్ళు. ఆ రిగ్రెట్ ఏమైనా మీకుందా? నాకు ఎప్పుడు ఆలోచన ఉండదమ్మా. ఎందుకంటే నేను 91లో క్రోసూరు మండలం, మా నియోజకవర్గం పెదకూరుపాడు నియోజకవర్గంలో క్రోసూరు మండలంలో ఎద్దువాగని ఉంటుంది భయవరం దగ్గర. దాని మీద బ్రిడ్జ్ కావాలని, ఎందుకంటే ఎప్పుడు చిన్న వర్షం పడ్డా కూడా చాలామంది చిన్నపిల్లలు కొట్టుకుపోయినటువంటి సందర్భం, ఎద్దులు కూడా కొట్టుకుపోయిన, అందుకని ఎద్దువాగనేటువంటి పేరు వచ్చింది. దాని మీద బ్రిడ్జ్ కావాలని అంజనార్దన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే అంతకుముందు నేను 91లో ఓకే, రాజశేఖర్ 90లో 90 ఎండింగ్లో, ఓకే 91లో మన ఆయన జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మేము రాజశేఖర రెడ్డి గారితో ఉండేవాళ్ళం కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రయత్నం చేశారు, రాలేదు కాబట్టి చెన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదు. ఓకే, సరే చెన్నారెడ్డి గారు దిగిపోయిన తర్వాత అంజనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను బ్రిడ్జ్ కావాలని. ఎందుకంటే నాది అసలు ఒరిజినల్గా నేటివ్ ఆఫ్ గుంటూరు. పెదకూరుపాడు నాకు పార్టీ సీట్ ఎందుకు ఇచ్చిందో నాకు తెలియదు. పెదకూరుపాడు అనేటువంటిది ఒకటి నియోజకవర్గం ఉందనేది కూడా తెలియదు అప్పటిదాకా. దాని దావ కూడా తెలియదు. పార్టీ ఇచ్చింది తీసుకున్నాను. సరే అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను ప్రజలు అడిగారు, దాని మీద బ్రిడ్జి ఎప్పటి నుంచో మాకు అవసరం ఉందండి, చిన్న వర్షం పడినా కూడా మొత్తం కమ్యూనికేషన్ కట్ అయిపోతుందని. ఆ బ్రిడ్జి కోసం జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను నేను. ఆయన అప్పుడు ఇది 96 లక్షలు అవుతుంది, ఇప్పుడు నేను ఇది ఇవ్వలేను, నీకు మంత్రి స్థానం తీసుకోమన్నాడు. నాకు మంత్రి పదవి వద్దండి, నేను గుంటూరు నుంచి వెళ్తే ప్రజలు నన్ను నమ్మి ఓటేసి గెలిపించారు, అందుకని నాకు మంత్రి పదవి అవసరం లేదు, నేను హ్యాపీగానే ఉన్నాను, నాకు బ్రిడ్జ్ కావాలని చెప్పేసి అడిగాను. కాదు, ఆలోచించుకొని రమ్మన్నాడు. ఆలోచించుకునేదేం లేదు, నాకు బ్రిడ్జే కావాలి, మంత్రి అవసరం లేదని చెప్పాను. సరే అని చెప్పేసి ఆయన బ్రిడ్జి శాంక్షన్ చేశారు. ఆయన బ్రిడ్జి శాంక్షన్ చేసి శంకుస్థాపనకి పిలిచాను. శంకుస్థాపనకు వచ్చారు. శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఆ మీటింగ్లో చెప్పారు ఆయన, నేను మంత్రి ఇస్తానంటే మంత్రి కాదని బ్రిడ్జ్ కావాలని పట్టుబట్టి తీసుకున్నాడు అని చెప్పగానే జనం అంతా గొడవ పెట్టేశారు, మంత్రి కావాలి అని చెప్పేసి. సరే అయితే మీరు అడిగారు కాబట్టి ఇస్తానని చెప్పేసి ఆయన మంత్రి ఇచ్చాడు. అట్లనే ఆ తర్వాత భాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, దాని తర్వాత రోషే గారు ముఖ్యమంత్రి అయ్యారు, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ లక్ష్మీనారాయణ గారు, నిజంగా ఆ రోజుల్లో మంత్రి పదవి అంటే చాలా పెద్ద పదవి. దాన్ని పెట్టి మీరు వంతెనలా తీసుకున్నారు. ఒకవేళ మంత్రి అయి ఉంటే మీరు ఆ వంతెన తెచ్చుకోవడం పెద్ద విషయమేమి కాదు. మంత్రులు అడగొచ్చు, ఫైట్ చేయొచ్చు, కానీ జనరల్గా నా మనస్తత్వం ఉన్నదంతా సర్దుకొని పని చేసుకునేటువంటి అలవాటు మొదటి నుంచి కూడా. అందుకని నేను ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నం చేశాను, గుంటూరు అడిగాను, పార్టీ పెదకూరుపాడు ఇచ్చింది నాకు. ఒరిజినల్గా నేను నేటివ్ ఆఫ్ కన్నావర్ తోట గుంటూరు అడిగాను. గుంటూరు అడిగితే పార్టీ నాకు పెదకూరుపాడు ఇచ్చింది. 4 సార్లు పెదకూరుపాడు ప్రజలు ఆదరించారు, నన్ను నమ్మి ఆదరించారు. నేను కూడా పెదకూరుపాడు అభివృద్ధి కోసం అట్లానే పనిచేశాను. కానీ నేను ఎప్పుడు కూడా ఈ పదవి కావాలని ఎప్పుడు అడగల, పని చేసుకుంటూ వెళ్ళాను. పదవులు అటంతటా వచ్చినాయి తప్ప అది రాలేదు అని ఎప్పుడు ఆ రోజు బాధపడలేదు, ఈరోజు బాధపడట్లేదు. అందుకే మీకు ఇందాక నేను చెప్పాను, నా పని నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు 10ంటికి బయలుదేరి సత్తెనపల్లి వెళ్ళి సాయంత్రం 6:30కు బయలుదేరి గుంటూరు వస్తున్నాను తప్ప వేరే ఏం పట్టించుకోవట్లేదు అనేది మీకు ఇందాక మాట్లాడినప్పుడు చెప్పిన విషయం కూడా అదే పరిస్థితి. నాకేం రిగ్రెట్స్ ఏం లేదు. అయితే ఇప్పుడు కూడా మీకు గుంటూరు పశ్చిమం నుంచి పోటీ చేయాలని చెప్పేసి మీకు బాగా కోరిక, కానీ అదేం లేదా? కోరిక ఉంటే నేను సత్తెనపల్లిలో ఎందుకు చేస్తాను? ఓకే, సత్తెనపల్లి మీరు అనుకుంటే వచ్చింది? నేను అనుకుంటేనే వచ్చింది. అయితే నాకు చంద్రబాబు నాయుడు గారు 3 సీట్లు, నువ్వు ఏ సీట్లో పోటీ చేయాలనుకుంటా చెప్పు అని అడిగాడు. పెదకూరుపాడు కానీ, సత్తెనపల్లి కానీ,
గుంటూరు కానీ. నేను సత్తెనపల్లి అని చెప్పేసి నేనే చూస్ చేసుకున్నాను. నాకు ఆయన ఇచ్చారు దానికి. అంతవరకు నేను ఐఎమ్ సాటిస్ఫైడ్ దానికి. అయితే సత్తెనపల్లి సీట్ కోసం జనసేన శ్రేణులు కూటమిలో భాగంగా వాళ్ళకి రావాలని తీవ్ర ప్రయత్నం చేశాయి చివరి వరకు కూడా. అయితే వాళ్ళకి రాలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే మరి స్పెక్యులేషన్సా ఏదన్నా కానివ్వండి, ఇప్పుడు జనసేన కార్యకర్తల్ని మీరు ఏదైనా ప్రోటోకాల్ విషయాల్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవడం లేదన్న ఆరోపణలు మీపై వస్తున్నాయి. ఏం లేదమ్మా, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అటువంటిది ఏం లేదు. ఏమి గ్లిచ్ ఏం లేదా? ఏం లేదు. నా నియోజకవర్గంలో అందరం కలిసే ఉన్నాము. జనసేన, మేము బీజేపీ అందరం కలిసే ఉన్నాము. ఎక్కడ మీటింగ్స్ వాటి అన్నింటిలో ఆ సమస్య మాకు ఎక్కడ రాలేదు. పదవులు ఇచ్చే దగ్గర కానీ, మీటింగ్లో ప్రోటోకాల్ విషయంలో కానీ ఎక్కడ మాకు ఆ డిస్ప్యూటు సత్తెనపల్లిలో లేదు.